ఈ సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథాలు అందరూ తెరిచి చూద్దాం. 138వ కీర్తన 138:2. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట పలుకుతున్నది ఎవరు అంటే దావీదు. ఈ మాటను ఆత్మావేశంతో పలుకుతున్నారు. ఆత్మావేశముతో దావీదు పలుకుతున్నటువంటి మాట ఈ మాటలో ఈ దినం మన ధ్యానాంశం ఏంటంటే నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ ఆత్మావేశముతో ఆరాధికుడు అభిషక్తుడైనటువంటి దావీదు ఆత్మావేశముతో వాస్తవాన్ని పలుకుతున్నాడు. దేవుని ఆత్మ చేత పలుకుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత పలుకుతున్నాడు. ఇక్కడ ప్రతి లేఖనము ఆత్మావేశముతో వ్రాయబడినటువంటి లేఖనం. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ నామం అంతటి కంటే. ఏ నామం? ఆయన నామాన్ని ప్రకటించారు. నిర్గమకాండంలో ఆయన నామాన్ని ప్రకటించారు. యెహోవాను నామం. హల్లెలూయా. యెహోవాను నామం అసాధారణమైనటువంటి నామం. అద్భుతాలు చేయు నామం. మహాశ్చర్య సూచక కార్యాలు జరిగించు నామం. ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చిన నామం. ఐగుప్తు తొలుచులను హతమార్చిన నామం. ఇశ్రాయేలీల పక్షముగా రాజులను గద్దించిన నామం. మట్టి కరిపించిన నామం. ఇశ్రాయేలీల్ని పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన నామం. వారు వేసుకున్న బట్టలు చిరిగిపోక, వారి పాదరక్షలు అరిగిపోక, వారిని పెంచి పోషించి సంరక్షించిన నామం. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన నామం. యొర్దానును ఏకరాశిగా నిలబెట్టిన నామం. ఎరుకో కోట గోడలను సహితము కూల్చివేసినటువంటి నామం. అతీతమైన, అత్యున్నతమైన, అమోఘమైన, అపూర్వమైన, అచంచలమైన, మహత్కరమైనటువంటి కార్యములను జరిగించినటువంటి ఏకైక నామం. హల్లెలూయా. ఏ నామం? యెహోవా నామం. దేవునికి స్తుతి కలుగుగాక. యెహోవా నామం. అయితే ఇక్కడ ఆత్మవేశముతో నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏ ఘనమైనటువంటి దేవుడు ఏ శక్తి, సామర్థ్య, బల, పరాక్రమ, ప్రభావ, మహత్య, మహిమలను కనుపరిచారో ఆ నామం కంటే దేవుడు ఈ కార్యాలు జరిగించిన ఆ దేవుడే వాక్యాన్ని గొప్ప చేశాడంట. హల్లెలూయా. సృష్టికర్త. ఆ సృష్టికర్తే మనకు చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాటను గొప్ప చేశాడు. హల్లెలూయా. ఎందుకు గొప్ప చేశాడు? అసలు దీని వలన ఏంటి? వాక్యం వలన. వాక్యం లేకపోతే ఏంటి? వాక్యములో నిలిచి ఉంటే ఏంటి? వాక్యమును ఎందుకు దేవుడు అంత గొప్ప చేశాడు? హల్లెలూయా. యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించి యెహోవా, యెహోవా అను నామమును వహించువాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన ఏదైనా కూడా సెలవివ్వడమే. ప్రవక్తలకేంటి, ఎవరికైనా ఏదైనా కూడా సెలవివ్వడమే. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆయన మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా, యెహోవాను నామమును వహించువాడు. మనం అనుదిన సహవాసంలో ధ్యానం చేసుకున్నామే. ఏం ధ్యానం చేసుకున్నామంటే దేవుడు ఏదైతే ఉద్దేశించాడో దాన్ని శీఘ్రంగా జరిగించ సమర్థుడు. అందుకే 2 మారులు ఆ కలను రెట్టించాడు. అంటే ఏంటి?
ఏమని ధ్యానం చేసుకున్న ఆ దినం మనం ఆది నుంచి అంతవరకు కూడా అంటే, ప్రభువు ఆయన ఇచ్చిన మాటను స్థిరపరచడానికి, ఆయన వాగ్దానాన్ని స్థిరపరచడానికి, ఆయన ప్రవచన వాక్కును స్థిరపరచడానికి, ఆయన ఇచ్చిన స్వప్నాన్ని, కలను, దర్శనాన్ని స్థిరపరచడానికి ఆయన రంగాన్ని సిద్ధపరిచే దేవుడు. హల్లెలూయ. మరి ఆ రంగాన్ని సిద్ధపరిచే దేవుడే ఏమిచ్చాడంట? వాక్యం. హల్లెలూయ. దేవునికి స్తుతి కలుగుగాక. ఆ యెహోవా అను నామమును వహించువాడు ఆయన నామము కంటే వాక్యమును గొప్ప చేశాడంట. హల్లెలూయ. గొప్ప చేశాడు కాబట్టే ఈ వాక్యం ఎంత గొప్పదో మనకి తెలియపరచడానికి మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయ. దేవునికి స్తుతి కలుగుగాక. మీకు లాస్ట్కి వచ్చేటప్పటికి అర్థమవుద్ది. అందరూ తల్ల వంచండి, 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, ఘనమైన తండ్రి, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యాన్ని నీవు గొప్ప చేసావు అనేటువంటి ఈ లేఖన భాగాలలో నుండి మీరు మా కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని నాయన మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నారు, మేము బ్రతకగలుగుతున్నాం, అనేకులను బ్రతికించగలుగుతున్నాం. కృపగల దేవా, ఈ మాటలలో ఉండేటువంటి గూఢార్థాలను, గూఢభావాలను, ఈ వాక్య సారాంశం యొక్క సత్యాన్ని మాకు బయలుపరచండి అయ్యా. మీ మాటలలో మాధుర్యాన్ని మేము అనుభవించుటకు సహాయం చేయండి. సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగించండి. విని గ్రహించగలిగే మనస్సు మాకు అనుగ్రహించమని, నా మాట గాక, నాలో నుండి వచ్చేటువంటి ఉపమానాలు కాక, నన్ను మరుగుపరిచి తండ్రి మీ మాట, మీ వాక్ శక్తి నాకు అనుగ్రహించి ప్రతి ఉపమానము అలంకారముగా మీ యొద్ద నుండి నా యొద్దకు వచ్చునుగాక. నా సొంత జ్ఞానం నశించుగాక. నీ మాట మాత్రమే నా నోటగుండా పలకమని, ప్రతి ఒక్క హృదయానికి దూసుకుపోవడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయ. ప్రభువు మనల్ని ఎంతవరకు నడిపిస్తారో మనకి తెలియదు. ఒకవేళ ఈ దినమే దీన్ని ముగిస్తారో లేదా ఇంకా ప్రభువు నెక్స్ట్ బుధవారాల్లో కూడా మనం నడిపిస్తారో మనకు తెలియదు, ప్రభువుకే తెలియను. హల్లెలూయ. ఇప్పుడు చూడండి, గడిచిన వారాల్లో మనం ఏం ధ్యానం చేసుకున్నామంటే, వాక్యము విని గ్రహించిన వాడు మరియ కంటే ధన్యుడు. మరియా వలె తల్లి స్థానాన్ని, సహోదరి స్థానాన్ని, సహోదరుల స్థానాన్ని కూడా దేవుడు వాక్యం విని వాక్యానుసారముగా నడిస్తే ఆ ఆధిక్యతను దేవుడు మనకిస్తాడు. ప్రభువు పక్షపాతి అయిన వాడు కాదు అనే విషయాన్ని మనం గడిచిన వారం ధ్యానం చేసుకున్నాం. ఈ వారంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం, నీ నామమంతటి కంటే దేవా నీవిచ్చినటువంటి వాక్యాన్ని నీవు గొప్ప చేసావు. వాక్యం యొక్క గొప్పతనం. ఈ దినం మన టైటిల్ ఏంటి? వాక్యం యొక్క గొప్పతనం. ఇప్పుడు దేవుని వాక్యంలో వాక్యం యొక్క గొప్పతనం ఏంటి అని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే, మన హస్తాల్లో ఉన్నది వాక్యం. వాక్యం అనేటప్పటికీ ఈ వాక్యంలో ఆజ్ఞలుంటాయి, కట్టడలుంటాయి, విధులుంటాయి, ధర్మం ఉంటుంది. హల్లెలూయ. నిజానికి దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, నేను పరిపూర్ణుడును గనుక మీరును పరిపూర్ణులై ఉండాలి. పరిపూర్ణుడు అయినటువంటి దేవాది దేవుడు ఎక్కడున్నారు అంటే పరలోకమందు ఉన్నారు. హల్లెలూయ. ఆ పరలోకమందున్న దేవుని యొద్దకు చేరాలనే మీ యొక్క, నా యొక్క ఆకాంక్ష, ఆతృత, తృష్ణ. ఇప్పుడు పరిపూర్ణుడైనటువంటి దేవుని చెంతకు చేరాలంటే మనలో పరిపూర్ణత చాలా ఆవశ్యకం. పరిపూర్ణులు కావడానికే, పరిశుద్ధులు, సంపూర్ణులు కావడానికి, పరిపూర్ణులు కావడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘములో దైవ జనాంగాన్ని, వాక్యాన్ని ప్రకటించడానికి ఏర్పాటు చేశారు. హల్లెలూయ. ఈ వాక్యం యొక్క గొప్పతనం ఏంటి అని మనం ధ్యానం చేసే ముందు యోహాను సువార్త 17వ అధ్యాయంలోనికి మీరు రండమ్మా. యోహాను సువార్త 17వ అధ్యాయంలోనికి మనం వస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఆయనకు అప్పగించినటువంటి చిత్తం అంతటిని ముగించినటువంటి దినాలు.
ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ బలియాగానికి సమీపించినటువంటి దినాలు. ఆ దినాల్లో శిష్యులను దగ్గరే ఉంచుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు అలవాటు ఏంటంటే ప్రతి రాత్రి కూడా ఆయనతో గడపడం ఆయనకు అలవాటు, తండ్రితో గడపడం ఆయనకు అలవాటు. ఉదయం వాక్యం ప్రకటించడం, రాత్రంతా ఆయన పాదాల యొద్ద గడపడం ఆయనకు అలవాటు. ఆయన ఒక విశేషమైనటువంటి ప్రార్థన చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరి కోసం విశేషమైన ప్రార్థన చేస్తున్నారంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి, ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యుల నిమిత్తము ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా తండ్రి, నీవు నాకు ఇచ్చిన పనంతటిని నేను నెరవేర్చాను. హల్లెలూయా. యోహాను సువార్తలోనికి మనం వస్తే అందులో ఒక మాట, అద్భుతమైన మాట ఉంటుంది. నీ ఆజ్ఞలన్నీ నేను నెరవేర్చానంటారు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆజ్ఞలు మనకేనా ఆయనకినా? వాక్యం మనకేనా ఆయనకేనా? వాక్యమైనటువంటి ఆయనే వాక్యాన్ని నెరవేర్చాలి. వాక్యం అనబడేటువంటి ఆయనే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. అందుకని ప్రభు అంటారు, నీవు నాకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ నేను నెరవేర్చితిని, నీ చిత్తం అంతటిని నేను నెరవేర్చితిని. తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని నేను చిత్తాన్ని సంపూర్తి చేసి తిని అని మాట్లాడి ప్రభువుతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రభువు అనబడేటువంటి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఏ ఒక్కరిని నేను కోల్పోలేదు. లేఖనాలు చెప్పినట్టుగా నాశన పుత్రుడు తప్ప మిగతా ఎవ్వరిని నేను కోల్పోలేదు. తండ్రి, వీళ్ళు నీ వాక్యాన్ని నెరవేర్చారు. మనలో ఏమని మాట్లాడుతున్నారంటే, వీళ్ళని నీ సత్యమందు ప్రతిష్ఠించుము. నేను ఈ లోకములో ఉండనింకా నీ వద్దకు వస్తాను, కానీ నాతో ఉన్న ఈ శిష్యులు మాత్రం ఈ లోకంలో ఉంటారు. కాబట్టి లోకములో నుంచి వీళ్ళని తీసుకెళ్ళిపో ప్రభువా అని నేను మీకు మొర్ర పెట్టట్లేదు, కానీ వీళ్ళ లోకములో ఉన్నారు కాబట్టి దుష్టుని నుండి తప్పించండి. మెయిన్ ఏంటంటే, నీ సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయి. హల్లెలూయా. నీ వాక్యమందు వీళ్ళను ప్రతిష్ఠ చెయ్యి. తండ్రి, నువ్వు నేను ఏకమై ఉన్నలాగున నా వలన వీళ్ళు వాక్యం విన్నారు కాబట్టి, వాక్యాన్ని గైకున్నారు కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళు కూడా ఏకమై ఉన్నాం. నువ్వు నేను ఏకమై ఉన్నట్టుగా వాళ్ళు వాక్యాన్ని గైకున్నారు కాబట్టి నేను వాళ్ళు కూడా ఏకమై ఉన్నాం. అంటే మనం అందరము ఒకరిలో ఒకరు ఏకమై ఉన్నాం. అలాగే ఈ శిష్యుల ద్వారా నీవు గొప్ప చేసినటువంటి వాక్యం ప్రకటింపబడుతుందే. ఎవరికైతే ఈ వాక్యం ప్రకటింపబడుతుందో ఆ వాక్యము విన్నవాళ్ళు, గ్రహించుకున్న వాళ్ళు, నిలిచిన వాళ్ళు కూడా నేను నీ యందు నిలిచినట్టుగా, నువ్వు నా యందు నిలిచినట్టుగా, మన యందు వీళ్ళు నిలిచినట్టుగా, వీళ్ళ యందు మనము నిలిచినట్లుగా వాళ్ళు కూడా మన యందు నిలిచి ఉంటారు. హల్లెలూయా. ఎందుకు? ఆయన యందు నిలిచి ఉండకపోతే పరలోక రాజ్యం మనం ప్రవేశించం. ఇప్పుడు తండ్రియో కుమారుడు ఏకమై ఉన్నారు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే అపోస్తలులందరూ కూడా 12 సింహాసనాల మీద ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. వాళ్ళ ముగ్గురు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ద్వారా ప్రకటింపబడిన ఈ వాక్యాన్ని మనం అపోస్తలులు లాగా విని గ్రహించుకుంటే మనము కూడా వారితో ఏకమై ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఆ మాటలు ఒక్కసారి చదివిస్తాను చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 17వ అధ్యాయం అంతా చదవండి. నేను ఈ సందర్భానికి సంబంధించి చదివిస్తాను. 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టకు మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నిప్పుడు నీ యొద్ద మహిమపరుచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. 9.
నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీ నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనెక్కను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను మీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధులు కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. 17 సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము. 15 కూడా చదువుతాను. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. నెక్స్ట్ 20 నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. అంటే ఏంటి? మేము మీకు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం యందు మీరు నిలిచి ఉండాలని అపోస్తలుల ద్వారా లేదా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ జనాంగము ద్వారా మీకు ప్రకటింపబడుతున్నటువంటి వాక్యంలో మీరు నిలిచి ఉంటే దేవునితో ఏకమై ఉండాలని ఆయన ఏం చేస్తున్నారంట? ప్రార్థిస్తున్నాను. నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితివి. హల్లెలూయా. తండ్రి, నేను ఎక్కడుందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. హల్లెలూయా. ఇందాక మీతో చెప్పిన మాటలన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇక్కడ ప్రభువు ఏం మాట్లాడుతున్నారు? సత్యమందు వారిని ప్రతిష్ఠించు, అంటే నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠించు. ఇక్కడ నీ నామమును వారికి తెలియపరిచాను అని అన్నాడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు? మనం ధ్యానాంశములో మూలవాక్య భాగములో నీ నామం అంతటి కంటే నీవు వాక్యమును ఏం చేసావు? గొప్ప చేసావు. ఈ సందర్భం అంతా ఎలా ఉంది? ఆయన నామము కంటే వాక్యము కొరకే ఎక్కువ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం మీకు ప్రకటింపబడుతున్నప్పుడు ఆ వాక్యము విని విశ్వసించి దానిలో నిలిచి ఉంటే మీరు దేవునితో ఏకమై ఉండాలని, ఆయన ఎక్కడున్నాడో నువ్వు నేను అక్కడే ఉండాలని, ఆయన మహిమ మనకి ఇవ్వబడాలని, ఆయనకి ఉన్న మహిమను కూడా మనం చూడాలని ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఉన్నప్పుడే ఆయన ఇలా ప్రార్థన చేస్తుంటే మరి మన నిమిత్తము తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్న ఆయన ఈ ప్రార్థననే కొనసాగించరా? చెప్పండి. హల్లెలూయా. ఆయన పక్షపాతము లేని దేవుడు. పక్షపాతం లేని దేవుడు కాబట్టే వాక్యమును అంగీకరించినటువంటి అపోస్తలులతో నా సింహాసనముతో పాటు మీరు 12 సింహాసనాల మీద ఉండి ఇశ్రాయేలీల జనాంగానికి తీర్పు తీరుస్తారు. నేనే సింహాసనం మీద ఉంటా, నేను ఇలా కూర్చుంటే నువ్వు అలా కూర్చోవాలా అన్నారా ప్రభు? పరలోకములో ఆయన ఉన్నారు, పరలోకం మనకిస్తారు. సింహాసనం మీద ఆయన ఉన్నారు, సింహాసనాలు వాళ్ళకి ఇచ్చారు. అంటే ఆ మహిమను వాళ్ళకి ఇచ్చారు. యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడిచ్చిన మహిమను కూడా వాళ్ళు చూస్తున్నారు. ఎగ్జాక్ట్గా నువ్వు నేను కూడా ఆ మహిమలో ఉండాలని. అందుకే ఒక పాట పాడతాం. ఏమని పాడతాం మనం? ఏమని పాడతాం? ప్రేమించేదా యేసు రాజా,
నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నే మట్టిలో చేరే వరకు. మట్టిలో చేరత దేహం, మహిమలో చేరద్ది ఆత్మ. హల్లెలూయా. మనకు ప్రభువు ఏమిస్తారమ్మా? మహిమిస్తారు. ఆయనను కన్నులారా చూడగలిగే గొప్ప భాగ్యం ఇస్తారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ప్రియమారా ప్రభు యేసుని గాంచెదా. ఏ పాట అంతే కదమ్మా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించెను, మహిమోన్నతుడై ప్రభు యేసు మహీతలమునకు ఎత్తించెను. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనాలుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. ఎప్పుడు కూడా అక్కడ ఆనందమే. మనం చనిపోయామనుకో మనకేమి ఇబ్బంది లేదు. మనం ఇక్కడ మట్టిలో కలిసిపోతాం, మన ఆత్మ మహిమలోనికి చేరదు. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును గాంచేదా. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును గాంచేదా. మనకేమన్నా బాధ? మన గ్యారంటీ మహిమలోనికి చేరతాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. నమ్మదగిన దేవుడు కదండి మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఉన్న ప్రదేశంలో మనకి చోటిస్తున్నాడు. మనల్ని కూడా మహిమ కలిగినటువంటి అనుభవాల్లో నిలబెడుతున్నారు. ఆయన పక్షపాత అయిన దేవుడు కాదు. ఈ లోకములో ఆయన ఉన్నప్పుడు ఆయనకు అప్పగింపబడిన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ, వాళ్ళ కొరకు మాత్రమే నేను నీ సన్నిధిలో ప్రార్థన చేయట్లేదు తండ్రి, వాళ్ళ ద్వారా విత్తబడినటువంటి వాక్యాన్ని విని వాక్యములో ఎవరైతే నిలబడతారో వాళ్ళ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళని మహిమలో ఉండాలి. ప్రధాన యాజకుడండి మన పక్షంగా యేసుక్రీస్తు ప్రభువారు. మన పక్షంగా నేటి వరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నవాడండి మన తండ్రి అయినటువంటి యేసయ్య. చూడండి, దేవుడు వాక్యము యందు వారిని ప్రతిష్ఠ చేయి. నీ వాక్యమే సత్యం. హల్లెలూయా. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వాక్యం అనగానే, అంటే పరిపూర్ణలు అనగానే అన్ని విషయాల్లో కూడా మనకి ఏం కావాలి? సంపూర్ణత కావాలి. ఇప్పుడు మనం దేవుని బిడ్డలం, ప్రార్థించే అనుభవం ఉంది, ధర్మకార్యాలు చేసే అనుభవం ఉంది. అందరిలోనూ చాలా మంచోళ్ళు అనిపించుకుంటున్నాం. అయిపోతామా పరిపూర్ణులు? చెప్పండమ్మా. అసలు మీరు పరిపూర్ణులు అవ్వడానికే దేవుడు మందిరానికి రమ్మంటే, ఆ మందిరములోనే వాక్యం ప్రకటింపబడుతుంటే, ఆ మందిరములోనే సహవాసంగా ఆరాధిస్తుంటే, ఇవన్నీ పక్కన పెట్టి మూట కట్టి కాలంలో పాడేసి నేను ప్రార్థన చేస్తా. ఎలాగా? తెల్లవారుజామున లేచి ప్రార్థనలో కూర్చుని 10-11 అయ్యే వరకు చేస్తూనే ఉంటా, ధర్మకార్యాలు చేస్తా. అందరూ నన్ను మంచోళ్ళు అనిపించుకునేలాగా ఏ చెడ్డ పరిస్థితి నాలో ఉండకుండా అందరికీ విధేయుడు అవుతా, అందరి నోళ్లలోనూ మంచోడు అని చెప్పించుకుంటా. అంటే ప్రభు ఒప్పుకుంటారా? నీకు అనుకూలంగా ఉన్నాయి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు మహిమలోకి ప్రవేశిస్తావా? ఒక్క మాట చెప్పు, పరిపూర్ణుడు అవుతావా?
పరిపూర్ణుడు అవుతావా? మరి ప్రభువు ఏమన్నారు? నేను పరిపూర్ణుడును కనుక మీరును పరిపూర్ణంగా ఉండాలి. అసలు పరిపూర్ణత అనుగ్రహించేదేంటి? సహవాసములో, విత్తబడుతున్న వాక్యములో, ఆరాధనలో, ఆలాపనలో, దైవజనుల ముఖాంతరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్న నడిపింపులో ఉంటేనే, ఎప్పటి వరకు? పెట్లో పెట్టి వరకు మనం పరిపూర్ణం అవుతాం. ఎలాగనేది నేను రుజువుపరుస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అవలేదనుకోండి, నెక్స్ట్ చెప్పుకుందాం. కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు అని రాయబడింది, భయభక్తులు కలిగిన వాడు అని రాయబడింది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం ఆ వ్యక్తిని. అతను ఏం చేస్తాడంటే తెల్లవారు జామును మొదలు పెడతాడు. ఏంటి? ప్రార్థన. అంత ప్రార్థనా పరుడు. నువ్వు నేను కూడా అలాంటి ప్రార్థన చేసి ఉండలేదు. చేసామని అనుకుంటే మాత్రం భ్రమే. చేసి ఉండలేదు. అంత గొప్ప ప్రార్థనా పరుడు. అనుదినము చేస్తాడు. మళ్ళీ ఎప్పుడెప్పుడమ్మా? అనుకూలంగా ఉన్నప్పుడా? నో, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా అనుదినము ఫిక్స్. ఒంట్లో బాగోపోయినా 3 గంటలకు అక్కడ మోకరిస్తాడు. అంత అద్భుతమైనటువంటి ప్రార్థనా పరుడు అనొచ్చు. ఏమనొచ్చు? ప్రార్థనా పరుడు. అతని గురించి ఏం రాయబడిందంటే ధర్మాలు చేస్తాడంట. ఇది కూడా దేవుడు చెప్పిందే కదా, ధర్మం చేయుడి, ధర్మాలు చేస్తూ ఉంటాడంట. ఇతడు చేస్తున్నటువంటి ధర్మాన్ని బట్టి జనాలు, దేవుని బిడ్డలు, ఇతడు ఒక అన్యుడు కానీ దేవుని బిడ్డలు ఇతని కోసం ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఒక మనుష్యుడు ఉన్నాడు, ఆ మనుష్యుడు చాలా మంచివాడు. ఏం సాక్ష్యం ఇచ్చారు జనాలు? మంచివాడు. ఈయన భక్తిని చూసి దేవాది దేవుడు, కొర్నేలి పరిపూర్ణుడు అబ్బాయి, ఇలాగే నడిచాయి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ, ధర్మ కార్యాలు చేసుకుంటూ, మనుష్యుల మధ్యలో మంచోడు అనిపించుకుంటూ ఇలాగే నడిచాయి. ఆయన పరలోక రాజ్యంలో గొప్ప ఫలం నేను నీకు ఇస్తాను అన్నట్టుగా ఏమన్నా బైబిల్లో రాయబడి ఉందా? బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? ఎంత అద్భుతమైన ప్రార్థనా పరుడు, ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నవాడు, మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు, ధర్మదాత. ఈ 3 క్వాలిటీస్ని మీరు అతనిలో చూడగలుగుతారు. ఈ 3 క్వాలిటీస్తో అతను పరిపూర్ణుడు అయిపోతాడా అంటే పరిపూర్ణుడు అవ్వడం. మరి అతడు పరిపూర్ణుడు కావాలంటే ఏం చేయాలని చెప్పాడు దేవాది దేవుడు అంటే, ఒక దూతను పంపించాడు దేవుడు. కొర్నేలి ప్రార్థనలో ఉన్నప్పుడు దూత వచ్చింది. ప్రకాశమానమైనటువంటి దగదగ మెరుగినటువంటి తెల్లని వస్త్రాలతో ఒక మనుష్యుని రూపంలో దేవుని దూత కనబడింది. ఏమని మాట్లాడుతుందంటే, కొర్నేలి అనగానే అల్లిపోయాడు. దేవదూతకి ఎవరైనా చెప్పాలండి పేరు? ప్రభువుకు తెలుసు. నువ్వు పిండముగా ఉద్భవింపబడక మునిపే ఆయన కన్నులు నిన్ను చూచాయి. ఆయన సృష్టికర్త. పక్కనే నిలబడి కొర్నేలి అన్నాడు. అల్లిపోయాడంట, రాయబడింది. చెమటలు కక్కేసాడు అనమాట. దడదళ్ళాడిపోతున్నాడు, వెన్నులో నుంచి వణుకు పుట్టింది. ఆ టైంలో దూత మాట్లాడుతూ, కొర్నేలి నీ ప్రార్థనలు, ధర్మ కార్యములు జ్ఞాపకార్థంగా చేరాయి. హల్లెలూయా. నీవు ధన్యుడువు, పరలోక రాజ్యం నీదే అనలేదు. అక్కడ ఏమన్నాడంటే, పేతురు అనే ఒక వ్యక్తిని నువ్వు పిలిపించుకొని వాక్యం చెప్పించుకో. హల్లెలూయా. మన ధ్యానాంశం ఏంటి? నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసావు. హల్లెలూయా. ఇప్పుడు కొర్నేలి సేద మహిమలోకి వెళ్ళిపోతాడా అంటే కొదువుగా ఉంది కొర్నేలి. ఏం కొదువుగా ఉందయ్యా? నీకు వాక్యం పడాల. వాక్యంలో ఏముంటాయి? ఆజ్ఞలు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, విధులు ఉంటాయి, ధర్మం ఉంటుంది. ఆజ్ఞలు ఏముంటాయి? వ్యక్తిగతమైన ఆజ్ఞలు కూడా ఉంటాయి. ఇవన్నీ నువ్వు జీవితకాలం అంతా ఏం చేయాలి? గైకుంటూనే ఉండాలి. మధ్యలో స్టెప్పులు వేసేటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ వాక్యం అనేటువంటి త్రాసును జాగ్రత్తగా చూసుకుంటూ, స్టెప్ పడేటప్పుడు స్టెప్ పడేలా ఉందో స్టెప్ వేయకూడదని
శోధనలో ప్రవేశించుకుంటూ నిమిత్తం మెలకుగుండి, ప్రభువా అపవాది నుండి నన్ను తప్పించు, దుష్టు నుండి తప్పించని ప్రార్థనలు చేసుకుంటూ, ప్రభువు నీకు వ్యక్తిగతంగా ఏమిస్తాడో వాటన్నిటిని జరిగించుకుంటూ, ఆజ్ఞలు జరిగించుకుంటూ, కట్టడలు నెరవేరుస్తూ, విధులు ధర్మం అంతటిని నెరవేరుస్తూ నువ్వు బ్రతకాలి. అందుకని దేవాది దేవుడు పేతురుని పిలిపించుకో అని చెప్పారు. ప్రార్థన అయిన తర్వాత వెంటనే అతని దగ్గర ఉన్నటువంటి తన దాసులను పంపించాడు. ఫలానా చోట ఉంటారంట పేతురు. ఆ పేతురు గారిని మా ఇంటికి రమ్మని తీసుకురండి దగ్గరుండి అనగానే, అప్పటి వరకు కూడా పేతురు గారికి ఒక యూదులు అనబడిన వాళ్ళు అన్యజనులతో సాంగత్యం చెయ్యరు. అర్థమైందండి? అర్థమైంది కదా. అప్పటి వరకు కూడా అన్యులు ముట్టకూడదు మనం అన్న ఒక ఆలోచనలో పేతురు ఉన్నప్పుడు, పేతురు భోజనం టైంలో ఇంకా భోజనం సిద్ధపరుస్తున్నారు, టైం వేస్ట్ చేయడం ఎందుకని ప్రేరణ కలిగి మిద్దె మీదకి వెళ్ళారు ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరవశుడైపోయాడు. హల్లెలూయా. పరవశుడైపోతున్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని, ఆ దర్శనంలోని స్వరాన్ని వినిపిస్తున్నారు. ఒక దుప్పటి వంటి ఒక పాత్ర ఆయన దగ్గరికి వచ్చి, చతుష్పాద జంతువులన్నీ, ప్రాకు పురుగులు అన్నీ, పక్షులు అన్నీ ఆ దుప్పటిలో కనబడుతున్నాయి ఈయనకి స్పష్టంగా. దేవుని స్వరం పేతురుకి వినబడుతుంది. పేతురు, వీటిని చంపుకొని తినేవయ్యా. ఎదురుగుండా కనబడుతుంది దుప్పట్లో. చంపుకొని తినేవయ్యా అంటే ఏ కోడో మేక అయితే చక్కగా చికెను మటన్ కింద ప్రిపేర్ చేసుకొని తినడానికి బాగుంటుంది. కానీ ప్రభువా, ఎప్పుడూ కూడా నిషిద్ధమైనవి నేను తినలేదే, ఇవి తినమని నువ్వు చెప్పలేదే మాకు, ఇవి నిషిద్ధమైనవి కదా అని అనేటప్పటికీ ప్రభువు పవిత్రపరిచిన వాటిని నిషిద్ధమైనవిగా ఎంచవద్దు అని ఇదే దర్శనం 2 మార్లు కనబడింది. హల్లెలూయా. యోసేపుకి కళ ఎన్నిసార్లు కనబడింది? ఫరోకి ప్రభువు ఏది నిర్ణయించి ఉద్దేశించాడో శీఘ్రముగా దానిని నెరవేర్చ సమర్థుడు గనుక 2వ మారు రెట్టింపబడిను. హల్లెలూయా. అన్యజనులకు ఆయన దేవుడు కాబట్టే పేతురుకి 2 మారులు రెట్టించాడు. ఎందుకు? కొర్నేలు దగ్గరికి నిన్ను పంపించని ఉద్దేశం కలిగి ఉన్నాను, రంగం సిద్ధపరుస్తున్నాను. హల్లెలూయా. అవునా? మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా, యెహోవాను నామము వహించువాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. మాట నెరవేర్చు యెహోవా, నెరవేర్పు కొరకు దానిని నిర్మాణము చేయ యెహోవా, రంగం సిద్ధపరిచే యెహోవా, కార్యము సఫలపరిచే యెహోవా. ఇప్పుడు కార్యము సఫలపరిచే బాధ్యత ఎవరిది? దేవుడిది. కాబట్టే తిప్పలన్నీ ఎవరి? నీ కాదు, నాయి కాదు, ప్రభువే. నేను అందుకే చెప్పాను మన వాక్యంలో, అందుకే ఆయన మీద బాధ్యత ఉంది కాబట్టే కొర్నేలుతో మాట్లాడుకోవలసినోడు ఆయనే, ఇక్కడ పేతురుతో మాట్లాడుకోవలసినోడు ఆయనే. రంగం సిద్ధపరిచి మార్గాన్ని సరళం చేసి మార్గములో నడిపించి ఆయన నిర్ణయించిన దాన్ని నెరవేర్చుకోవలసిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. హల్లెలూయా. కాళ్ళు తొక్కేసుకోకండి. అందుకని కాళ్ళు తొక్కేసుకోకండి. ప్రభువు ఖచ్చితంగా ఆయన కార్యసిద్ధిని కలుగుజేయ దేవుడు. హల్లెలూయా. 2 మార్లు కనబడింది. కనబడిన తర్వాత పాపం భావం తెలియపరచలేదు దేవుడు. తెలియపరచాలనుకుంటేనే తెలియపరుస్తారు. ఏ యాంగిల్లో తెలియపరచాలో ఆ యాంగిల్లో తెలియపరుస్తారు. ఇప్పుడు పేతురికి ఏం అర్థం అవట్లే, ఈ స్వరం ఏంటి, ఒక దుప్పటి వంటి ఒక పాత్ర ఏంటి, చతుష్పాద జంతువులేంటి, నాకేం అర్థం అవ్వట్లేదు అని అనుకునేటప్పటికీ, నీకు అర్థం అవ్వట్లేదని దేవునికి తెలుసు, అర్థమయ్యే గడియ కూడా వచ్చిందని దేవుడికి తెలుసు. కొడుతున్నారు తలుపు. యజమానులు తలుపు తీసేటప్పటికి ఈయన ఎక్కడ ఉన్నారు? మిద్ది మీద ఉన్నారు కదా. ఏమండి, పేతురు గారు ఉన్నారు ఇక్కడ, పేతురు గారు అక్కడ ఉన్నారని చెప్పింది కూడా దేవుడే. హల్లెలూయా. పేతురు గారు ఫలానా చర్మకారుని ఇంటిలో ఉన్నాడని చెప్పింది కూడా. అందుకే మన దేవుణ్ణి కలిగి ఉన్న మనం కాళ్ళు దక్కక్కర్లేదు, ఓరకనే నిలుచుండి చూడడమే మన పని. ప్రార్థన చేసుకోవడం, ప్రభువా నాయన ఏ విషయంలో యోగ్యులు అర్హులం కాదు, దివ్య జ్ఞానం లేదు నాయన, అమాయకులము
బలహీనులము, అజ్ఞానులము, అంధులము, నీవే మా కాపరి, నడిపించే నావికుడు నీవే ప్రభు అంటే చాలు, మనం ఎక్స్ట్రాకే వెళ్ళిపోక్కర్లే. ప్రభు తప్పకుండా కార్యసిద్ధిని కలుగు చేస్తారు. పలానా చర్మకారుని ఇంటిలో పేతురు ఉన్నాడని కొర్నేలుకు చెప్తే, కొర్నేలు దాసులకు చెప్తే, దాసులు సీదా అక్కడికి వెళ్ళి తలుపు కొడుతుంటే, ఏమండి మన పేతురయ్య గారు ఉన్నారా? ఉన్నారండి, కూర్చోండి. పేతురయ్య గారు మిద్ది మీద ఎందుకు వచ్చారు? వాళ్ళు ఉన్న విషయం అంతా చెప్పారు. అయ్యా, మా యజమానుడు ఘనుడు, గొప్పోడు, ఆయన ధర్మకార్యాలు చేయువాడు, ఆయనకి దేవుని దూత కనబడిందయ్యా. పేతురు అనబడేటువంటి తమరు యొద్దకు వెళ్ళమని, తమరు ఏ మాటలు చెప్తారో ఆ మాటలు వినమని మా కొర్నేలయ్య గారికి సెలవైంది. అందుకని ఆయన మమ్మల్ని మీ దగ్గరికి పంపారు. అర్థమైపోయింది ఇక్కడ ఎవరికి? పేతురికి. అప్పుడు ప్రభువుని కనపరిచి పేతురు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి మరుసటి దినాన వాళ్ళతో కలిసి కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. అక్కడ రాయబడిన మాట, కొర్నేలి ఆయన దగ్గరికి చాలా గబగబా వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే పేతురు అన్నాడు, నేను నీ వంటి ఒక మనుష్యుణ్ణే, నా మీద పడొద్దని ఆయన్ని లేపాడు. తీరా అక్కడ కొర్నేలి ఒక్కడో లేడు. వాళ్ళ ఇంటోళ్ళు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు, ముఖ్య స్నేహితులు ఉన్నారు. మీలాగే కుర్చీలు వేసి కూర్చోబెట్టాడు. ఇల్లు పెద్దదంట, హాల్ చాలా పెద్దదంట. మీలాగే కుర్చీలు వేసి కూర్చుంటప్పుడు మీరు అందరూ ఎవరంటే కొర్నేలి యొక్క బంధువులు, స్నేహితులు, ముఖ్య స్నేహితులు అన్నమాట మీరు. ఇప్పుడు పాస్టర్ గారిని ఎక్కడ కూర్చోబెడతాడు? ఇక్కడ. మైక్ ఇవ్వగానే అక్కడ నిలబడ్డారు. ఎవరో? పేతురయ్య గారు. అర్థమైందా? పిక్చర్ వేసుకోండి, ఇమేజ్ చేసుకోండి. ఇప్పుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నేను పగలు 3 గంటల నుండి ఇదిగో మీరు వచ్చారే, ఈ వేళ వరకు ప్రార్థనలో ఉన్నాను. గంటల ప్రార్థనలు ఉన్నారు. మరి అందుకే దేవదూత వచ్చింది మన దగ్గర రాకపోవడానికి. వాళ్ళ దగ్గర రావడానికి కారణం ఏంటంటే, పాస్టర్ గారు మొన్న అన్నారు కదా, 5 నిమిషాలు ప్రార్థన చేసి 5 గంటల కలరింగు, ఫీలింగు కదా. అలాంటి అనుభవం కాబట్టే దేవుని దూత వచ్చేసింది. ధన్యత కలిగినటువంటి మరి అనుభవాలు అలా ఉన్నాయి కాబట్టే గబ్రియల్ దేవదూత వచ్చింది. సకల విధములైనటువంటి ఆజ్ఞలు చొప్పున వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారు కాబట్టే అక్కడ యాజకుడైనటువంటి జకర్యా దగ్గరికి ఎవరు వచ్చారు? ఎలిజబెత్ భర్త జకర్యా దగ్గరికి దేవదూత వచ్చింది. మన దగ్గర అంత గొప్ప క్వాలిటీ లేదు కాబట్టి ఒక దూత మనకి కనబడలేదు. రెట్టించి అనకూడదండి అలాగా. ఒకసారి అనేసారు కదా, మరి రెట్టించి అంటారేంటి? రెట్టించి ఎందుకు అంటున్నామంటే మన అనుభవాలు అలా ఉండగలగాలి, మనం దేవుని స్వరం వినగలగాలి, మనము దేవదూతలను చూడగలగాలి. ఏంటండి మీరు అంత గట్టిగా చెప్పారంటే, గట్టిగా చెప్పగల అర్హత నాకు ఉంది. నేను చూశాను, స్వరం విన్నాను, ఇప్పటికీ వింటున్నాను. అందుకు నొక్కి ఒక్కడని చెప్తున్నారు. మరి బాధపడకండి, మరి ఒక్కటే తెలుసుకోండి, మనం కూడా వినగలగాలి. హల్లెలూయా. ఆయన పక్షపాతి అయిన దేవుడు కాడు. ఖచ్చితంగా మనం కూడా వినగలగాలి. వింటున్నాను కాబట్టి ఇంతమందికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నాను. వింటున్నాను కాబట్టి ప్రతి ప్రవచనం మీ జీవితాల్లో నెరవేరడం చూస్తున్నారు. వింటున్నాను కాబట్టి మీకు దేవుడు నా ముఖాంతరంగా స్వస్థతను విడుదలిస్తున్నారు. కాదని చెప్తారా? చెప్పండి. కాదని కానీ లేదని కానీ చెప్పలేం కదా. అందుకే చెప్పడానికి మీరు కూడా అలా ఉండండి అని నొక్కి ఒక్కాణించి ప్రకటించడానికి దేవదేవుని వలన కృప పొందిన దానిని అయితిని. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కొర్నేలి ఎంత సమయం ప్రార్థన చేశాడు. అప్పుడు ఆశ్చర్యపోతున్నాడండి. పేతురు అక్కడే కాడు, పేతురుతో కూడా చాలామంది, ఒక 4-5 తెచ్చుకున్నాడు. పేతురు దేవుని యొక్క కృపను బట్టి సంతోషిస్తూ, ఆహా, అన్యజనులకి కూడా నా దేవుడు ఎంత గొప్ప కృప ఇచ్చాడని వాక్యం మొదలు పెట్టాడో లేదో అభిషేకం వచ్చేసింది వాళ్ళ మీదకి. హల్లెలూయా. ప్రభువు ఉద్దేశించిన కార్యమును సఫలపరచడానికి ఆయన నిర్మాణము చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏ అంశం చెప్తున్నానంటే, కొర్నేలి నువ్వు పరిపూర్ణుడు అయిపోయావయ్యా, పరలోక రాజ్యం నీదనలే. ఆయన నామము కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని గొప్ప చేశాడు కాబట్టి గొప్ప చేయబడినటువంటి వాక్యము కొర్నేలికి ప్రకటింపబడాలి.
హల్లెలూయ. ప్రకటింపబడిన వాక్యానుకూలముగా కొర్నేలి చనిపోయేంత వరకు బ్రతకగలగాలి. హల్లెలూయ. మీకు వాక్యం అప్పుడే చెప్పినట్టుగా వచ్చింది, ఆ తర్వాత ఎన్నిసార్లు పిలిపించుకొని చెప్పించుకున్నాడు వాక్యం. అర్థమైందా? ఆ ఒక్కటే రాసేయడండి, ఒక్కసారి చెప్పాడండి, అయితే ఒక్కొక్కసారి వింటే సరిపోద్దండి మేము వాక్యం అని అనుకోకండి. అన్నీ రాయబడమంట. ఎంత ఉంటేనే బైబిల్ తెచ్చుకోవట్లేదు. ఒక పెద్ద సూట్ కేసులో ఉందంట అసలు బరువు కదా. అందుకేనంట ప్రభువు ఆకాశము భూమి కూడా సరిపోదంట ఆయన చేసిన కార్యాలన్నీ రాయడానికి. వాక్యుల సువార్తలో రాయబడింది. అందుకని కుదించి ఫిల్టర్ చేసి ఏమి ఇచ్చాడు మనకి? ఫిల్టరింగ్ అంటే దీనిలో సున్నైనను పొల్లైన తప్పిపోదు ఇంక. మరి అది అర్థమైందా? మీరు అనుకోకండి మరి ఒక్కసారి అని. జీవిత కాలంలో ఎన్నిసార్లు పిలిపించుకున్నాడో, జీవిత కాలంలో మనం బైబిల్ సిస్టమే అలాగ ఎన్ని ఆయన తీసుకున్నాడో, సంపాదించుకున్నాడో, అనుదినము చదివాడో, ధ్యానం చేశాడో, అర్థం కాని విషయాలు చెప్పించుకున్నాడో, అభిషేకింపబడ్డాడో, అది మొదలుకొని చనిపోయేంత వరకు పేతురు ద్వారా చెప్పబడినటువంటి మాటలు కడవరకు ఆ మాటలలో జీవించగలిగాడు. హల్లెలూయా. ఏమంటే ఇప్పుడు చెప్పండి, పాస్టర్ అమ్మ గారితో మీరు ఒక్కసారి పెట్టించుకున్నారా ప్రార్థన మా ద్వారా? చెప్పండి. మీరు ఎవరితో చెప్తే పాస్టర్ అమ్మ గారు వచ్చి ప్రార్థన పెడతారు అన్నారా? పలానా టైం పలానా డేట్లో పెట్టారు, పలానా టైం పలానా డేట్లో పెట్టారు అన్నీ చెప్తారా మీరు? చెప్పండి. చెప్పరు కదా. కానీ మీరు చనిపోయేంత వరకు మా ద్వారా ఉపదేశం పొందారా లేదా? పొందుకోరా? ఇంట్లో ప్రార్థనలు పెట్టించుకోరా? ప్రతిదానికి మేము కావాలా వద్దా? ఏదన్నా చెప్పినప్పుడు ఇంత హిస్టరీ చెప్తాడా? అందరికీ మీరు చెప్తారా? ఒక్క ముక్కలో తేల్చేస్తారు. అవునా? మరి ఇక్కడ కూడా ఒక్క ముక్కలో తేల్చేసారు. అంటే నేను ఫోకస్ చేస్తున్నది ఏంటంటే, ధర్మకార్యాలు ఉన్నాయి, బలమైనటువంటి ప్రార్థన అనుభవం ఉంది, మంచి సాక్ష్యం ఉంది. ఈ క్వాలిటీ సరిపోవు. పరిపూర్ణులు కావాలంటే అన్ని విషయాలలో సంపూర్ణత కావాలి. హల్లెలూయా. దీని అర్థం చెప్తాను. 10th క్లాస్కి వెళ్ళావు అమ్మా, ఇంగ్లీష్ రాదు నీకు, హిందీ రాదు, కన్నడ మాత్రమే వచ్చు, సోషల్ మాత్రమే వచ్చు, సైన్స్ రాదు. దానిలో కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా ఉంటాయి కదా సైన్స్లో, ఇవేమీ రావు. నీకు వచ్చిన ఈ మూడు ఆటలతో 10th ఎగ్జామ్ రాసేవనుకో పాస్ అయిపోతావా? ఆ మూడు నీకు 100% వచ్చేసింది, పాస్ అయిపోతావా? చెప్పండి. అంటే అర్థం కావడం కోసం చెప్పండి అమ్మా. మరి నీకు 100కు 100 మార్కులు వచ్చాయి. దేనిలో? సోషల్లో. కన్నడలో 100కు 100, ఇంకోటి ఏదోటి పెట్టుకోండి 100కు 100. ఇంటర్మీడియట్లోకి వెళ్ళలేదే, ఇంటికి వెళ్ళదు తెలుసా? ఫెయిల్ అని వచ్చింది అక్కడ, నాట్ పాస్. రోజు అన్నం కూర ఇసు తినే, ఇంకా టిఫిన్లు కానీ ఏమొద్దు నీ జీవనానికి. విటమిన్ ఫుడ్ ఏమొద్దు, బ్రతకగలవా? ఏదో బలహీనత వస్తుంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి విటమిన్ లోపించిందమ్మా అంటాడు. దానికి సంబంధించి ఏమిస్తాడు అంటే, నీకు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే నీకు అన్నిటిలోనూ కూడా టార్గెట్ని నువ్వు రీచ్ అవ్వగలగాలి. టార్గెట్ ఏంటంటే 35 మార్కులు. అందుకే దేవుని వాక్యంలో 30, అంతకుమించి 60, అంతకుమించి 100. అంటే నువ్వు 30 వస్తే నువ్వు పాసే అంటే ఫలింపే. 30 అయితే ఫలింపే, వెళ్ళిపోతావు పరలోకం. 60 అయితే ఉన్నతమైన స్థితి, 100 అయితే మహా ఉన్నతమైన స్థితి. అర్థమైందా? అలాగే నువ్వు 35 మార్కులకు పాస్ అయిపోతావు అన్నీ. అలాగని 70 వచ్చాయి అయినా పాస్ అవుతావు, కానీ గ్రేడ్ గొప్పగా ఉంటుంది. 100కు 100 వచ్చేసాయి, ఇంకా ఉన్నతమైన గ్రేడ్లో నువ్వు ఉంటావు. అలాగే ఇక్కడ మన కొర్నేలి గారికి సంపూర్ణత లేదు. అసంపూర్ణతలోనే 100కు 100, ప్రార్థనలో 100కు 100 మార్కులు, ధర్మకార్యాల్లో 100కు 100 మార్కులు, మంచి సాక్షి విషయంలో 100కు 100 మార్కులు. ఈ మూడింటితో నువ్వు పరిపూర్ణుడు అవుతావంటే అవ్వవు. ఇంకా మీకు బలం చేకూర్చే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకా బలం వచ్చేసే
అవునని కానీ కాదని కానీ చెప్పజాలన్నటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి పెద్ద మోకాళ్ళు వేసి, యేసు ప్రభువా, నేను పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఏ మంచి పని చేయాలి? ఏ మంచి పని చేయాలి? ఆయన అన్నారు, ఆజ్ఞలన్నీ గైకోవయ్యా, ఆజ్ఞలన్నీ గైకో. నేను ఆజ్ఞలన్నీ గైకున్నాను మహాప్రభో అన్నాడు. అవునా? ఆజ్ఞలన్నీ గైకున్నానని చెప్తే యేసుక్రీస్తు ప్రభు వారు, శభాష్, ఆజ్ఞలు గైకున్నావు కాబట్టి నీవు నా యొద్దకు వచ్చి ఏది అడిగావో అది నీకు శీఘ్రముగా దక్కును గాక అన్నాడా? అనలేదు. ఏమన్నాడో తెలుసా? నువ్వు పరిపూర్ణుడు అగుటకు కోరికితే, నీవు పరిపూర్ణుడు కావాలంటే వ్యక్తిగతంగా నేను ఆజ్ఞగా నా మాట ఒకటి ఇస్తాను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బైబిల్ అంటేనే ఆజ్ఞ. ఆజ్ఞలో వ్యక్తిగతమైన ఆజ్ఞ, కట్టడ, విధి, ధర్మం ఇవన్నీ చేస్తేనే పరిపూర్ణత. ఈయన గారు మాత్రం ఆజ్ఞలోటి గైకునంట పరలోకం వెళ్ళిపోతాను అన్నాడంట. అప్పుడు ఆయన అన్నారంట, నువ్వు పరిపూర్ణుడు ఒకటి కోరకుంటే నేను వ్యక్తిగతంగా నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అనబడే నా మాటను నువ్వు గైకో. అక్కడ రాయబడి ఉంది, ఆయన చెప్పారంట పరిపూర్ణుడు కావాలంటే నీ ఆస్తి, అంటే మిక్కిలి ఆస్తిపరుడు అంట, ధనవంతుడు, ఒక అధికారి, యవనస్తుడు, ఇతను నీ ఆస్తి అంతా మీ భేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నారంట. ఎవరో? ఆ మాటకే విలవిల్లాడిపోయి, ఎలాగా విలవిల్లాడిపోయి అనవసరంగా వచ్చాను యేసుప్రభు దగ్గరికి, చిక్కుల్లో పడిపోయాను. యేసుక్రీస్తు ప్రభువా నమస్కారం, మరలా కలుద్దామని నేను అన్నాను, వెళ్తా అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడంట. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారంట, సూది బెజ్జములోనికి ఒంటైన దూరద్దేమో ఈ ధనవంతుడు. ఏ ధనవంతుడు? దేవుని యందు ధనవంతుడు గాక తన ధనాన్ని బట్టి దేవుణ్ణి తృణీకరించిన ఈ ధనవంతుడు పరలోకం చేరడం దుర్లభము. ఇప్పుడు నేను ఎందుకు ఫోకస్ చేస్తున్నాను? వాక్యం అంటే ఒక ఆజ్ఞ కాదండి, ఆ ఆజ్ఞలోనే వ్యక్తిగతమైన దేవుని మాట కూడా ఉంటుంది. హల్లెలూయా. ఆ వ్యక్తిగతమైన దేవుని మాట మన జీవితం అంతటికి ఒకే మాట కాదండి. మనం చచ్చే వరకు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మనల్ని చేయమంటారు. అవునా? ఇప్పుడు ఈయన గారు చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు గైకున్నాను. ఏం గైకున్నావు అబ్బాయి? ఏం గైకున్నావు? గైకున్నావా? ఎస్, ఓకే, గైకున్నావు. అంత మాత్రాన పరలోకం నీదన్నాడా? కొర్నేలిని ఇక్కడ ధర్మకార్యాలు ఉన్నంత మాత్రాన, ప్రార్థన ఉన్నంత మాత్రాన, మంచోడని సాక్ష్యం ఉన్నంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అబ్బాయ్ అన్నాడా? మరి ఏమన్నాడు? నీకు వాక్యం కావాలి. వాక్యములో ఒకటే ఉండదు, అన్నీ మిళితమై ఉంటాయి. హల్లెలూయా. ఈ వాక్యంలో ఏముంటాయి? అన్నీ మిళితమై ఉంటాయి. ఏ మిళితముంటాయి? దేవుడు ఆజ్ఞగా ఏది ఇచ్చాడో అది మనము మీరకూడదు. అది నెక్స్ట్. దేవుడు మాటగా వ్యక్తిగతంగా ఏమిస్తున్నాడు? అబ్రహాముకు వ్యక్తిగతమైన మాట ఏమిచ్చాడు? నీ బంధువుల్ని, నీ ఇంటి వారిని, నీ వాళ్ళందరినీ విడిచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపో. ఒక్కదాంతో సరిపెట్టేశాడా? మరి నీకు ఇచ్చాడు ఆజ్ఞ? ఇవ్వలేదు, ఆయనకి ఇచ్చాడు. ఇది వ్యక్తిగతంగా దేవుడు ఎవరెవరికి ఏ మాట చెప్తాడో ఆ మాటను గైకొనాలి. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, నా ఆజ్ఞలు గైకొనివాడు నన్ను ప్రేమించువాడు, నా మాట గైకొనివాడు నన్ను ప్రేమించువాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముగా ఒక్క మాట ఇచ్చాడా? నీకొక్కడవినా నీ కుమారుణ్ణి మొరియా పర్వతాలలో ఒక పర్వతం మీదకి తీసుకువెళ్ళి నాకు బలిచ్చే, అదో మాట. ఆ రెండు మాటలతో సరిపెట్టాడా? రక్తము చిందించేటువంటి సున్నతి చేసుకోను అబ్రహామా, నీ పిల్లలకు చేయి. ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రహాము చనిపోయేంత వరకు కూడా దేవుడు వ్యక్తిగతంగా ఆయన మాట తనొక్కడికే ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినాన మమ్మల్ని సేవకు పిలిచాడు, మిమ్మల్ని పిలిచాడా? లేదు. అది మాకిచ్చినటువంటి ఆజ్ఞ, వ్యక్తిగతమైన మాట. హల్లెలూయా. అలాగే మీ జీవితాల్లో మీకు కూడా సుస్పష్టంగా ఈ ఆజ్ఞలు గైకొనాలి, ప్లస్
ప్రభువు మీకు ఏ ప్రేరణ ఇస్తున్నాడో ఆ ప్రేరణ దేవుని యొక్క మాట. హల్లెలూయా. ఏంటమ్మా? ఆ ప్రేరణ దేవుని యొక్క మాట, ఆ తలంపు దేవుని యొక్క మాట, ఆ ఊహ ప్రత్యక్షత దేవుని యొక్క మాట, ఆ కళ దేవుని యొక్క మాట, ఆ వాగ్దానం దేవుని యొక్క మాట, ఆ ప్రవచనం దేవుని యొక్క మాట, ఆ స్వప్నం, ఆ కళ దేవుడి యొక్క మాట. అందుకే యోసేపుకు కళ ఇచ్చాడు, అది దేవుని మాట. ఆ కళ వేరే వాళ్ళకి ఇచ్చాడా? ఫరోకి కళ ఇచ్చాడు, వేరే వాళ్ళకి ఇచ్చాడా? నీకు కొన్ని కళలు ఇచ్చాడు. నీ కళ నా కళ ఒకటేనా? నీ దర్శనం నా దర్శనం ఒకటేనా? నీకు వ్యక్తిగతంగా దేవుడు మాట అనబడేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. అది దేవుని ఎదుట నువ్వు నెరవేర్చవలసింది. హల్లెలూయా. దేవుడు నీకు చెప్పింది, దేవుడి మాటకు నీవు విధేయుడివై చేసి చూపాల్సింది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇంకెంతకంటే విడమరి చెప్పను, ఎందుకంటే సమయం చాలా అయింది. విడమరి చెప్పను. అర్థమైందా మాట అంటే ఏంటో? ఆ తలంపు, ఆ యొక్క ఊహ ప్రత్యక్షత, ఆ కళ, ఆ స్వప్నం అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక తలంపు లక్ష్మణరావు గారికి వచ్చింది. కుర్చీలు తీసుకొచ్చి ఇచ్చారు. అదొక ప్రేరణ. ఆ ప్రేరణ ఎవరిచ్చారని ఆయన నమ్మారు. ఇచ్చారు కాబట్టి నువ్వు నేను ఇవ్వలేదు, ఆయన మాత్రమే. ఆ ప్రేరణ ఆయనకు మాత్రం వచ్చింది. అందుకని ఆయనకు వ్యక్తిగతమైన మాట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనలో స్వతహాగా నా దగ్గరికి వచ్చి, అమ్మగారు నేను మీకు పరిచర్య చేస్తానండి, ఆ ప్రత్యక్షత ఆవిడికి వచ్చింది కాబట్టి ఆవిడ దేవుడు మాటది, ఆవిడ లోబడింది. అది ఆమెకు వ్యక్తిగతంగా దేవుడిచ్చిన మాట. హల్లెలూయా. ఇలా వ్యక్తిగతంగా దేవుడిచ్చేటువంటి మాటలు ఒకే రకంగా ఉండవు, రకరకాలుగా ఉంటాయి. హల్లెలూయా. అది సేవ నిమిత్తం కావచ్చు, దైవ జనాంగం నిమిత్తం కావచ్చు, పరిచర్య నిమిత్తం కావచ్చు, సేవలో అవసరతల నిమిత్తం కావచ్చు. నీకు దేవుడిచ్చినటువంటి ప్రేరణ కానీ, మాట కానీ, స్వప్నం కానీ, ప్రత్యక్షత కానీ, ఇదంతా వ్యక్తిగతంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి మాట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను పరలోకం వెళ్ళాలంటే ఏ మంచి పని చేయాలంటే, దేవుడు వ్యక్తిగతంగా అతనికి ఇచ్చిన మాట ఏంటి? నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము. వ్యక్తిగతమైన మాటలో నిలబడ్డా? అసలు దేవుడు ఏమన్నాడు? నా మాట విని ఆ మాటను గైకున్న వాడు ధన్యుడు. నా మాట విని వాటిని గైకున్నవాడు మంచి నేలన విత్తబడినవాడు. వాడు 30 60 100 ఫలిస్తాడు. యోగ్యమైన మంచి మనసుతో నా మాట విని ఓపికతో ఫలించువారు అన్నాడు. ఈయన దగ్గర యోగ్యమైన మంచి మనసుతో మాట వినవేముంది? నేను పరలోకం వెళ్ళిపోవాలో అని మాత్రం భుజాలు ఎగరేసుకుంటాడు. పరలోకం వెళ్ళడానికి మార్గాన్ని చూపితే మార్గములో నేను నడవనంటాడు. ఎలా మరి కదా? అర్థమైంది మీకు? దేవుని వాక్యాలు ఏమున్నాయమ్మా? ఆజ్ఞలు ఉన్నాయి. వ్యక్తిగతమైన ఆజ్ఞ ఉంది, కట్టడ ఉంది. మనకొక కట్టడ, ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక పరిధి. హల్లెలూయా. మనకొక పరిధి. దేవుని బిడ్డలమగా లోకస్తులతో జోడిగా మనం ఉండం, అదొక పరిధి. విగ్రహారాధన మనం చెయ్యం, అదొక పరిధి. విగ్రహ సంబంధితమైన వాటిని మనము తినం, అదొక పరిధి. అంటే ఒక పరిధంటూ మనకుంది. అన్నీ చేయుటకు మనకు స్వాతంత్రత ఉంది. ఈ వాక్యము ఎప్పుడైతే మనకి ఆపాదించుకుంటామో, అన్నీ చేయుటకు మనకు స్వాతంత్రత ఉన్నను అన్నీ చేయదగినవి కావు. మనవాళ్ళు జాతరకి వెళ్ళి వేటలు వేసుకుంటారు. మనకు స్వాతంత్రం ఉంది వెళ్ళి తినేయడానికి. పిలిచారు, మరి ఏముంది? స్వాతంత్రత ఉంది. నేను వెళ్ళిపోతాను అన్నావు అనుకో, వాక్యం గుర్తొస్తుంది. మనము తినకూడదు. పలహారాలు ఎక్కడికో షిరిడి నుంచి ఎక్కడి నుంచో పలహారాలు తెచ్చారంట. అయ్యప్ప స్వామి మాలేసి పలహారాలు తెచ్చారంట. క్యాంప్ అంటే ప్రేమ ఎక్కువ అంట వాళ్ళకి. ఒక్కొక్క డబ్బాలు తెచ్చేసారంట. మనందరికి ఇచ్చేస్తున్నారంట తినమని. దాచుకుని ఎవరికన్నా ఇస్తావా? పక్కింటోళ్ళు ఉన్నారు కదా, ఎవరో అన్యులు, వాళ్ళకి ఇద్దామని డబ్బా వేస్ట్ ఎందుకు అనుకుంటావా?
అసలు దేవుడు విగ్రహ సంబంధితమైనది ముట్టొద్దన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? మనం వాటి జోలికి వెళ్ళకూడదు. అంటే ఇదంతా మనకేంటి? కట్టడ, ఒక పద్ధతి, ఒక నియమం. హల్లెలూయా. బొట్లు పెడితే మనం పెట్టించుకుంటామా? మనకొక నియమం, మనకొక కట్టడ. పెట్టుకోవడానికి స్వాతంత్రత ఉంది. స్వాతంత్రత ఏముందో? వాళ్ళు వచ్చారనుకో ఇలా పెడతారు, పెట్టించుకోవడం స్వాతంత్రత. కానీ అన్నీ చేయదగినవి కావు. సినిమా థియేటర్ ఇక్కడే ఎరడోన్లో కట్టారంట, మనకి ఇక్కడ ఎరడోన్ క్యాంపులో. ఇప్పుడు అక్కడ కడుతున్నారు కదా గుడి, ఆ పక్కనే సినిమా థియేటర్ కడుతున్నారంట. నెక్స్ట్ అందరికీ ఫ్రీ టికెట్ అంట. ఈ రోజుల్లో సినిమాలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయంట, నేను చూడలేదు సుమా. అందుకని ఊరికి టికెట్ ఫ్రీగా ఇచ్చారు కదా, వెళ్దాం. వెళ్దామా? టికెట్ కాదు కదా, నువ్వు అది రాసిచ్చేస్తానన్నా మేము వెళ్దాం. ఒక కట్టడ, ఒక నియమం, ఒక పద్ధతి. ఆ నియమంలోనే మన చిన్న బిడ్డలను కూడా పెంచుకుంటున్నాం. మనం వదిలేస్తున్నామా వాళ్ళని? ఇదంతా ఏంటి అంటే వాక్యంలో ఏముంది? ఆజ్ఞ ఉంది, కట్టడ ఉంది, విధి ఉంది. జీవకోటికి పరమావిధి ఒక్కటే, వాక్యానుసారంగా నిలబడ్డం, ఆజ్ఞలు గైకొనడం. మన ప్రసంగి గారు అంటారు కదా, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు ప్రసంగిలో జీవకోటి పరమావిధి ఒక్కటే, ఆయన ఆజ్ఞలు గైకొనడం. ఇదే జీవకోటికి పరమావిధి. అంటే ఏంటి? వాక్యమును గైకోవడమే. ఈ వాక్యాన్ని గైకోవడమే జీవకోటి పరమావిధి. మనకొక విధి ఉంది, మనకొక ధర్మం ఉంది. ధర్మం అంటే ఇదే ధర్మం. ఇది ఏది ధర్మం అని చెప్తే అదే ధర్మం. ఇది ఏది తప్పని చెప్తే దీనికి ఇది తప్పని చెప్పిందాన్ని మనం చేసామా, మనం తప్పులో ఉన్నట్టు. ఇది ఒప్పు అన్నదాన్ని మనం చేసామా, మనం నీతిమంతులుగా ఒప్పులో ఉన్నట్టు. హల్లెలూయా. ఇవన్నీ ఎందులో ఉన్నాయి? వాక్యంలో. కొర్నేలికి ఇవన్నీ తెలుసా? పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఏ మంచి పని చేయాలని ఎగురుకుంటూ వచ్చాడు ఆయనకి తెలుసా? తెలీదు. చెప్పితే చేశాడా? మనం రావడం వల్ల ఏమీ లేదు, కానీ దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తేనే నిత్యరాజ్యం. హల్లెలూయా. మరి అపోస్తులు అనబడిన వాళ్ళు రమ్మంటే వచ్చారు, వాక్యములో నిలబడ్డారు, కాబట్టే మహిమలో ఉన్నారు. మనం కూడా మన జీవితంలో వాక్యాన్ని నెరవేరిస్తేనే మనం మహిమలో ఉండగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది ఆజ్ఞ అంటే ఏంటో, కట్టడేంటో, విధి, ధర్మం, ఇవన్నీ అంటే వాక్యం. హల్లెలూయా. ఎక్కడ మీకు డౌట్ లేదు కదా? ఇదంతా మీకు ఎక్కడ బోధింపబడద్దు చెప్పండి? ఇదంతా ఎక్కడ బోధింపబడద్దు మీకు? సహవాసంలో. సహవాసం లేకపోతే దొరుకుద్దా? సహవాసం లేకుండా ప్రార్థన చేసే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేయకుండా ఉంటారంటే తెల్లవారుజామున మొదలెడతారు ప్రార్థన. మందిరానికి వస్తావా నాయన? రామండి, మాకు పడదు. ఎప్పుడు పడద్దు మరి? ఆదివారం ఒకటే పడద్దు మాకు. ఆదివారం కూడా ఒక్కొక్కసారి పడదు. పరిపూర్ణుడు అవుతావు నువ్వు? అవుతావా చెప్పమ్మా? అసలు దేవుడు పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికే సహవాసం అన్నాడు. దేవునికి స్తుతి కలుగుగా. ఈ సహవాసంలోనే ఏం బోధింపబడద్ది? వాక్యం. ఆ వాక్యమే నువ్వు ఎలాగ ఉండాలి, నువ్వు ఎలా భక్తి చేయాలి. ఆ భక్తి మామూలు భక్తి కాదు, భయముతో కూడిన భక్తి చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడంట దేవుడు చిత్తం కోసం ప్రార్థన చేశారు. హల్లెలూయా. హెబ్రీ గ్రంథం 5వ అధ్యాయములో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు తనను మరణం నుండి తప్పించు దేవునికి మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేశారు. ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థం అవుద్ది? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తమును చేయుటకు ప్రార్థన చేశారు. ఇప్పుడు మన ప్రార్థనలు ఏముండాలి? నన్ను దీవించి నన్ను ఆశీర్వదించేది ఒకటే కాదు, మా పిల్లలను దీవించేది ఒకటే కాదు. ఏముండాలంటే ప్రభువా నా ఎడల నీ చిత్తము సంపూర్ణంగా జరగాలని మనల్ని వాక్యం ఎత్తబడుతున్నప్పుడు తెలిసింది. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో సద్భక్తితో బ్రతకాలి, సంతుష్టి సహితమైన భక్తియు మాన్యతయు కలిగి ప్రతి ఒక్కరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాలి. నువ్వు ప్రార్థన అంటే ఒకటే, నీకు
కానీ దేవుడి సన్నిధికి వచ్చావంటే వాక్యము నీకు విత్తబడుతున్నప్పుడు నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? దైవ చిత్తం కోసం ప్రార్థన చేయాలి. రెండవదిగా ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే నీ భక్తి ఏ భక్తి అవుద్ది? సంతుష్టి సహితమైన భక్తి, సద్భక్తి, సంపూర్ణ సహితమైన భక్తి, సంపూర్ణమైన భక్తి అవుద్ది. ఇది ఎక్కడ బోధింపబడింది నీకు? సహవాసంలో బోధింపబడింది. ఏది మంచో ఏది చెడో సహవాసంలో బోధింపబడింది. ఏది న్యాయం ఏది అన్యాయం సహవాసంలో బోధింపబడింది. దేవుని వాక్యంలో కొలస్సీలకు రాసిన పత్రికలో కానీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో కానీ ఒకే మాట ఉంటుంది. ఏ మాట అంటే, దినములు చెడ్డవి, సమయాన్ని పోనివద్దు, సద్వినియోగం చేసుకోండి, భక్తితో ఉండండి, భయముతో ఉండండి, పాటలు పాడుకుంటూ ఉండండి, ఆరాధన చేసుకుంటూ ఉండండి, సహవాసంగా సమాజంగా అనుదినము కూడుకుంటూ ఉండండి. చూపించాలంటే టైం సరిపోదు కదా, అవసరమైతే మరలా విడమరిచి చెప్పుకుందాం. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఉంది. సహవాసంగా కూడుకుని ఏం చేయమంటున్నారు? మనం ఏం చేస్తున్నామండి? సహవాసంగా కూడుకుని భక్తితో దేవుణ్ణి కొలుస్తున్నాం, భక్తితో దేవుణ్ణి పదజాలాలతో స్తుతిస్తున్నాం, భయభక్తులు కలిగిన వాళ్ళమే కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ పాటలతో ఆరాధిస్తున్నాం. చక్కగా భక్తితో ఎంత కష్టమైన శరీరంలో ఎన్ని భయానకమైన అనారోగ్య పరిస్థితులు ఏలుబడి చేస్తున్నా, రుగ్మతలతో మన శరీరం ఉన్నా దేవుని వైపుకు చూసుకుంటూ కష్టమైన నష్టమైన అలా దేవుని సన్నిధిలో కూర్చొని దైవజనులు చెప్తున్నటువంటి వాక్యాన్ని ఆస్వాదిస్తున్నాం. ఇలా మనము సహవాసంలో కూడుకుంటున్నప్పుడు మనకు మేలే జరుగుతుందని కీడు జరగట్లేదే, మన ఆత్మ బలపరచబడుతుంది. హల్లెలూయా. వాక్యం యొక్క శక్తి మనకి అధికమవుతుంది. హల్లెలూయా. విశ్వాస పరిమాణం పెరుగుతుంది. హల్లెలూయా. స్వస్థతలో దేవుడు ఇస్తున్నారు, అద్భుతాలు దేవుడు చేస్తున్నారు, లేనిదాన్ని ఉన్నట్టుగా పిలుస్తున్నారు, ప్రార్థన ఆలకిస్తున్నారు, అసాధారణంగా నిలబెడుతున్నారు. ఇంకా నీలో ఆత్మశక్తి పెరుగుతుందే కానీ తరగడం లేదు. అపవాదిని ఎదిరించగలిగే శక్తి అధికమైపోతుంది నీకు. హల్లెలూయా. హల్లెలూయా. దెయ్యాలు గడగడ ఉనికిపోతున్నాయి, దడదళ్ళాడిపోతున్నాయి. దేవుని మహత్య మహిమలు మన యొద్ద మన ఎదుట మనలో కనపరచబడుతుంటే ఆ ప్రభువును వేడలేనటువంటి ఆత్మీయతను మనం పొందుకోగలిగాం. హల్లెలూయా. నీకు మేలా కీడా? హల్లెలూయా. అందుకే దేవుని వాక్యములు ఆ దినము సమీపించిన కొలది, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆ దినము సమీపించిన కొలది మీరు సమాజముగా కూడుకున్నట్టును మానద్దు. కొందరు సమాజముగా కూడుకున్నట్టును మానుతున్నారు. వీళ్ళు ఎరిగి పాపం చేస్తున్నారు. వీళ్ళు దేవుడు చిందించిన పరిశుద్ధ రక్తాన్ని అపవిత్రంగా ఎంచుతున్నారు. యేసు క్రీస్తు ప్రభువుని తృణీకరిస్తున్నారు. ఆయన పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నారు. ఆయననే పాదాలతో తొక్కేటువంటి దుస్థితికి దిగజారిపోతున్నారు. రాయబడిందా లేదా? హల్లెలూయా. ఈ సహవాసంలో ఏం దొక్కుతుందండి మనకే? ఆత్మబలం, ఆత్మశక్తి, మహిమ కలిగిన అనుభవాలు. హల్లెలూయా. అందుకే కదండి శోధన వస్తే గడగడ ఉరుకుతులేదు, శోధనను ఉడికించేస్తున్నాం. మళ్ళీ మామూలుగా కాదు. సైతానిగా నేనున్నాను అని వచ్చాడనుకో, యేసు నామములో పోనగానే ఫటాఫట్. అందుకే కదండి మిమ్మల్ని తాకుతున్నారు అని సాక్ష్యాలు చెప్తున్నారు, ప్రసన్నత దిగి రావడం చూడగలుగుతున్నాం, అద్భుతాలు జరుగుతున్నాయని సాక్ష్యాలు చెప్తున్నారు. ఇది అసాధారణమైన కార్యం అండి, దేవుడు చేసిన కార్యం అంటున్నారు. లేని దాన్ని ఉన్నట్టుగా పిలవడం మీరు చూడగలుగుతున్నారు. ఇదంతా దేవుని మహిమ కాదా? ఎందుకు ఆయన మహిమ ఇక్కడే నీకు చూపుతున్నాడు? మహిమలో ప్రవేశించకుండానే మహిమను ఎందుకు చూపుతున్నాడు? ఆయన వాక్యములో నిలబడ్డా కాబట్టి, ఆయన నామము గట్ట ఆయన ఇచ్చిన వాక్యాన్ని గొప్ప చేశాడు కాబట్టి, ఆ వాక్యాన్ని బట్టి సమాజంగా కూడుకుంటున్నావు కాబట్టి, ఆ వాక్యాన్ని బట్టి కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయిన వ్యాధైన బాధ అయిన నిందైన శోధనైన ఇహిహిహి అని మూల కూర్చుని ఏడవకుండా హహహహా అని నవ్వి దేవుని దగ్గరికి వచ్చి నవ్వుతున్న సైతాన్ని కానీ ఏడిపిస్తున్నాం. ఇది ఎక్కడొచ్చింది నీకు శక్తి? మూల కూర్చుంటే వద్దునెట్టి. మూల కూర్చుంటే ఏమొద్దునో తెలుసా? నా బతికింతే. ఇలాగే రాసేసాడు దేవుడు నాకు.
సచ్చివరికి ఇంతే. నేను ఉండే సుఖం, దేవుడు కూడా పగదాన్ని అయిపోయాను నేను. ఇయే డైలాగ్స్. ఆత్మబలంతో ఉంటే యోసేపును నా ముందుంచిన యేసయ్యా, నా దర్శనం నెరవేర్చా సమర్థుడవు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, తలకొత్తల పరిస్థితులు వచ్చినా, కనుచూపు మేరలో కూడా సక్సెస్ కనబడపోయినా దేవుడు ఇస్తాడు అనేటువంటి సక్సెస్ను శూన్యంలో చూడగలుగుతున్నాం. ఇది అద్భుతం. హల్లెలూయా. దేవుడిచ్చే సక్సెస్ను ఎక్కడ చూడగలుగుతున్నాం? శూన్యంలో. ఆ వాగ్దానము నెరవేర్పు జరగడానికి కనుచూపు మేరలో కూడా ఆస్కారమైనటువంటి పరిస్థితులు మనకు కనబడకపోయినా, సాతానుడు ఆ శూన్యాన్ని మన ముందు పెట్ట అన్న డోంట్ కేర్, గెట్ అవుట్. ఏమన్నావు? వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు నా దేవుడు, నా దేవుడే నాకు ఇచ్చాడు వాగ్దానం. నాకు శూన్యం కనబడుతుందా? శూన్యం వెనకతల అద్భుతం కనబడుతుంది. దేవునికి స్తుతి కలిగా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది నీకు శక్తి? సహవాసంలో వచ్చింది. మీరింత బలవంతులు ఎందుకు కాగలిగారు? సహవాసంలో. గోడ పట్టుకుని నడిచేటువంటి అనుభవాల్లో కూడా కరెక్ట్గా సహవాసానికి టైం అయితే ఎలాగోలాగా స్నానం చేసి అక్కడ పడిపోతే ప్రభువు నన్ను నిలబెడతారని వచ్చినోళ్ళే మీరు అందరూ. హల్లెలూయా. నేను ఎరుగుదును. అద్భుతంగా ఇంటికి వెళ్ళిన వాళ్ళే మీరందరూ. 190 కౌరులు చెప్తారు అన్ని జనులు. అంత ఫ్రాడ్ అంట, అంత ఏంటంట నాటకం అంట, బూటకం అంట. ఇంకా మనకు పని పాట ఏముంది? ఏం పని లేదమ్మా. ఆకాశంలో ఆహారం కురవబడుతుంది మనకి. అందుకని శుభ్రంగా వచ్చి మనం పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికే. ఏమా, వాక్యము గొప్ప చేయబడింది. హల్లెలూయా. ఆ వాక్యమే ఏం చేస్తా తెలుసా? చివరగా ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక మహిమ కలిగిన అనుభవాల్లో నిలబెడద్దు. హల్లెలూయా. క్రైస్తవులు అయినంత మాత్రాన అందరూ ప్యూరిటీ కలిగి, క్లారిటీ కలిగి ఉండరు. సమరయ స్త్రీ క్రైస్తవురాలు తెలుసా మీకు? ఆమెలో ముడత, మచ్చ, కళంకం అనబడే వ్యభిచారం ఉంది. యాకోబు అబ్రహాం మనవడు తెలుసా మీకు? మోసగాడు అనేటువంటి గొప్ప మచ్చ ఆయన మీద ఉంది. జక్కయ్య క్రైస్తవుడు మీకు తెలుసా? అతను ట్యాక్స్ కలెక్టర్ మీకు తెలుసా? లంచగొండి అనేటువంటి మచ్చ, ముడత, కళంకం ఉంది. కానీ వాక్యం అనబడేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, వాక్కు అనబడేటువంటి ఆయన నోట గుండా వచ్చిన గొప్ప చేయబడిన వాక్యం విడుదలవగానే మచ్చ, ముడత, కళంకము సమరయ స్త్రీలో నుంచి పోయింది. హల్లెలూయా. మచ్చ, ముడత, కళంకము, మోసం యాకోబులో నుంచి పోయింది. హల్లెలూయా. మచ్చ, ముడత, కళంకం అనబడేటువంటి లంచగొండితనము జక్కయ్యలో నుంచి పోయింది. నేటి దినాన కూడా సార్వత్రిక సంఘములో అసంపూర్ణులుగా ఉన్నటువంటి విశ్వాసులు కానీ, దైవజనులు కానీ ఈ వాక్యము వినబడుతున్న తోడని చీకటి వెలుగుగా మార్చబడుతుంది. దుష్ట స్వభావాలు ఆకర్షణీయమైన స్వభావంగా మార్చబడుతున్నాయి. ఇప్పుడు సమరయ స్త్రీ ఏమైంది? స్వార్థికురాలైంది. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఏమయ్యాడు? అతీతమైనటువంటి ఆత్మీయ అనుభవాల్లో నిలబడగలిగాడు. ఇప్పుడు జక్క ఏమయ్యాడు? దేవుని వాక్యం తెలిసి దేవుని వాక్యం నెరవేర్చడం ప్రారంభించి, అతడైనా నీవు పరిపూర్ణుడు వగుట కోరితే నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇవ్వయంటే అతడు పరిగెత్తును పారిపోయాడు. ఇతడు మార్చబడి బేదలకి తన ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చినటువంటి వాక్య అనుకూలమైన వ్యక్తి అయ్యాడు. హల్లెలూయా. ఈ వాక్యం ఏం చేసింది? హెబ్రీయుల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, రెండంచుల ఏ వాడి అయిన ఖడ్గము కంటే వాడి అయినదే మనుష్యుల యొక్క ప్రాణ ఆత్మ మూలుగులను విభాగించినంత మట్టుకు దూరుచు వారిని శోధిస్తుంది. ఆ పాపం, ఆ ముడతలు, ఆ మచ్చల మీద దాడి చేస్తుంటే ఆ ముడతలు, ఆ మచ్చలు ఫటాఫట్ అయిపోయి
ముడతలన్నీ, ఈ ముడత ఎలా పారిపోతే, ఓ మచ్చ ఎలా పారిపోతే, కళంకం ఎలా పారిపోతే, దేవుని ప్రసన్నత, దేవుని శుద్ధత, దేవుని పరిశుద్ధాత్మ శక్తితో వీళ్ళు దేవునికి ప్రియులైపోయారు. హల్లెలూయా. మహిమ కలిగిన అనుభవాల్లో నిలబడిపోయారు. చస్తే మహిమ కలిగిన లోకములో నిలబడతారు. మహిమ కలిగిన లోకంలో. వాక్యం గొప్పదా కదా? ఈ వాక్యం గొప్పదా కదా? ముద్దు పెట్టుకోండి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల కోపించును. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇంతకంటే మించినది మనకు లేదండి. ఇంతకంటే ఘనమైనది లేదు, గొప్పది లేదు. మనల్ని ఉద్ధరించేది వాక్యం, మనల్ని నిలవబెట్టేది వాక్యం, నడిపించేది వాక్యం. ఈ వాక్యంతో కదా కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురొట్టు నిలబడుతున్నాం. ఈ వాక్యం ఇచ్చిన ధైర్యాన్ని బట్టే కదా ఎన్ని సమస్యలు సుడిగుండాలైనా, రంగుల రాట్నాలన్నీ తిప్పుతున్నా వాటిని నువ్వు తిప్పగలిగి నిలబడిపోయేటువంటి అనుభవంలో ఉన్నావు. ఈ వాక్యాన్ని బట్టే కదా నిరీక్షణలో ఉన్నావు. కన్నీళ్ళు వచ్చినా కూడా తుడుచుకుని, దేవా ఈ కన్నీళ్ళు ఎందుకై వ్యర్థపరచడం, ఈ కన్నీళ్ళు నీకే అంకితం, నువ్వు చేయగలవు, నీకు స్తోత్రం అంటున్నావు. హల్లెలూయా. మనకి కర్త వాక్యం, కర్మ వాక్యం, క్రియ వాక్యం, ఉద్ధరించేది వాక్యం, నడిపించేది వాక్యం, నిలబెట్టేది వాక్యం, మహిమలో చేర్చేది ఈ వాక్యమే. హల్లెలూయా. కుమారుని ముద్దు పెట్టుకునడే, కుమారుడే వాక్యం. ముద్దు పెట్టుకోవడం అంటే వాక్యాన్ని గొప్ప చేయడం, వాక్యాన్ని హత్తుకోవడం, వాక్యాన్ని నెరవేర్చడం, నిలబడిపోవడం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ వాక్యములో అన్నీ అమర్చబడి ఉంటాయి. ఆజ్ఞలేంటి, కట్టడలేంటి, విధులేంటి, ధర్మం ఏంటి, ఎలా ప్రార్థన చేయాలి, వేటి కొరకు ప్రార్థన చేయాలి, ఏది సత్యం, ఏదో సత్యం, ఏది మంచి, ఏది చెడు. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు కూడా మబ్బు విడగొట్టేది వాక్యమే. నీ నామము కంటే నీవిచ్చిన వాక్యాన్ని గొప్ప చేశావు. ఇప్పుడు కొర్నేలి తనకున్న అసంపూర్ణతతో వెళ్ళిపోగలడా? ఆ యవనస్తుడు తనకున్న అసంపూర్ణతతో వెళ్ళిపోగలడా? ఈ రోజున మనం పరిపూర్ణులం కావాలంటే ఏది మనకి? వాక్యం. అందుకే వాక్యం అనే విత్తనాలు హృదయంలోనే పడాలి. నాట్ త్రోవ పక్కన, నాట్ ముండ్ల పొదలు, నాట్ రాళ్ళ గొట్టలు. హృదయములో భద్రపరుచుకునేది వాక్యం. అందుకే మరియా గబ్రియేలు దేవదూత చెప్పిన మాటలన్నీ కూడా తన హృదయంలో భద్రపరుచుకుందంట. ఈ వాక్యాన్ని అన్వయించుకోవాలి, గ్రహించుకోవాలి, సమయం వచ్చినప్పుడు అప్లై చేయగలగాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ వాక్యం అనేది ఒక ట్యాబ్లెట్ వంటిది. హల్లెలూయా. అప్లై చేస్తేనే క్రియ జరుగుద్ది. అప్లై చేయకుండా చూస్తే ఏమాత్రం క్రియ జరగదు. దేవుని వాక్యంలో ఉంది, దేవుని వాక్యానికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే అపవాది ఏ శోధన రూపంలో వచ్చాడనుకో, వాక్యం పట్టుకుని వాక్యం ఇలా చూసి ఆ వాక్య భాగాలు చూస్తాడు పారిపోవడం. అర్థమైందా? నీకు కూడా రోగం తగ్గాలంటే డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తే ఆ రోగం కుదిపేస్తా ఉన్నప్పుడు మెడిసిన్ ఇలా చూసుకుంటే రాదు. ఏం చేయాలి? అప్లై చెయ్యాలి. దాన్ని నువ్వు వేసుకోవాలి. ఓ మాటలో చెప్పాలంటే భుజించాలి. దాని ద్వారా ఏం విడుదలవుద్ది? ఇమ్యూనిటీ పవర్. అంటే నీ అనారోగ్యానికి కారణమై ఉన్నటువంటి దాని మీద ఈ ట్యాబ్లెట్లో ఉన్నటువంటి, ఈ మెడిసిన్లో ఉన్నటువంటిది ఫైట్ చేసి దాన్ని జయించి నిన్ను నిలబెడద్ది. అర్థమైందా? అర్థం. ఇక్కడ కూడా ఇది కూడా ఏంటి? నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. వాక్యం ఏంటంట? చూసుకుంటే కడుపు నిండిపోయింది ఎవరికైనా. భోజనం ప్లేట్లో నాటుకోడి కూర పెట్టుకుని, చక్కగా రైస్ పెట్టుకుని, పక్కన కలర్ రైస్ పెట్టుకుని చూస్తూ ఉంటే నీ నోరు ఊరదు తప్ప నీ కడుపు నిండదు, నీకు సంతృప్తి కలగదు. ఎప్పుడు కలుగుద్ది నీకు? భుజిస్తే, తిని
తృప్తి నొందితే దాని ద్వారా ఆనందం, తృప్తి, సంతోషం, శక్తి వస్తుంది. నాటుకోడి శక్తిలే, మామూలు కూడా శక్తి కాదు, కానీ వస్తుందా? మరి ఇది కూడా ఏంటి? భుజించాలి. అందుకే హెస్కేలు నువ్వు భుజించు అన్నాడా లేదా ప్రభువు? హెస్కేలు నువ్వు భుజించు. ఈ ఆత్మీయ ఆహారాన్ని మనం ఇప్పుడు ఏం చేసాం? భుజించాం. అది మనకు తృప్తినివ్వగలగాలి. నువ్వు భుజించకుండా వాక్యం ఎక్కడ వస్తా ఉన్నప్పుడు నిద్రపోతా ఉన్నావు అనుకో, అది తిన్నట్టేనా? నువ్వు తృప్తి నొందినట్టేనా? కాదు. ఆవలింతలు పడ్డావనుకో, చీ బాబు ఈవిడ ఇంక అస్సలు వదులుతులేదంటే అనుకున్నావు అనుకో, అది అని వాక్యం వింటూ ఉన్నప్పుడు మాత్రమే నీలో క్రియ చేస్తుంది. వింటూ ఉన్నప్పుడు అది నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు నీకు వాక్యము నీ తలంపుల్లో, నీ నరనరాల్లో, నీ కండరాల్లో, నీ ఎముకల్లో, నీ చర్మపు పొరల్లో అది ఏమైపోవాలి? ఒదిగిపోవాలి, ఇమిడిపోవాలి. ఓ మాట చెప్పి, నువ్వు ట్యాబ్లెట్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడే ఉంటుందా? కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? చర్మపు పొరల్లో, కండరాల్లో, ఎముకల్లో, మూలుగుల్లోనికి దూరి క్రియ చేస్తుంది. వాక్యం కూడా అలాగే అన్నాడా లేదా దేవుడు? వాక్యాన్ని ఏమన్నారు? వాడి అయిన రెండంచుల ఖడ్గము కంటే వాడి అయినదై ప్రాణ ఆత్మ మూలుగులను విభాగించినంత మట్టుకు దూరుచు క్రియ చేస్తుంది. అంటే దాని మీద ఫైట్ చేసి ముడత, మచ్చ, కళంకం మీద జయించి నీకు ఆత్మశక్తినిస్తుంది. ఇవన్నీ ఎక్కడ పోయినప్పుడు? వదిలిపోయినాయి. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో వాక్యం కూడా విని హృదయంలో భద్రపరుచుకుని దానిని అన్వయించుకుంటూ ఉంటే మాత్రమే అపవాది అనుచరులను, అపవాదికి సంబంధించిన శోధనలను, ఇరుకులు, ఇబ్బందులు, వాటన్నిటిని నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. ఫైట్ చేయగలుగుతావు అన్నమాట. ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. అద్భుతం వలన వచ్చిందా? అందుకే దేవుడు నీ నామము కంటే వాక్యాన్ని గొప్ప చేస్తావు. హల్లెలూయా. ఒక స్వస్థత నిన్ను మహిమలోకి తీసుకెళ్తా చెప్పు. ఒక అద్భుతం మహిమలోకి తీసుకెళ్తుందా? ఒక గొప్ప పేరు మహిమలోకి తీసుకెళ్తుందా? ప్రఖ్యాతుల ఘనత, సుకీర్తి తీసుకెళ్తుందా? ఒకటి చెప్పనా? అన్నీ వదిలేయాలి నువ్వు. ఇక్కడ ఏది రాదు. మరి ఏమొస్తాయి? వాక్యం యొక్క నెరవేర్పు నీతో వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. మహిమలోనికి నీవు చేరగలుగుతావు. మరి ఏది కూడా మనతో రాదు. అందుకని ఏది గొప్ప? వాక్యమే గొప్ప. నీకు దేవుడు స్వస్థత, అద్భుతం, ఆశ్చర్యం, మహాశ్చర్యకార్యం చేస్తారు. అది నీకు సహాయపడుతుంది. కానీ ఈ వాక్యం మహిమలోకి తీసుకెళ్తుంది నేను. అందుకే ప్రభువు ఆయన నామము కంటే వాక్యాన్ని గొప్ప చేశాడు. యాకోబు దగ్గర వాక్యమే వచ్చింది, జక్కయ్య దగ్గరికి వాక్యమే వచ్చింది, మన సమరయ స్త్రీ దగ్గరికి వాక్యం వచ్చింది. వాక్యం రాగానే ప్రాణాత్మ మూలుగులను విభాగించినంత మట్టుకు దూరి మచ్చ, ముడత, కళంకం అంతా ఫటాఫట్ చేసి ఇప్పుడు దేవునికి అనుకూలులైపోయారు. ఇప్పుడు మనం యాకోబు గురించి ఏం పాడుకుంటాం? వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జన్మముకిలాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఇప్పుడు సమరయ స్త్రీని ఏమనుకుంటాం? ఊరంతా మార్చేసిందండి బాబు. మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె కిరీటంలో వజ్రాలు పెడతాడు దేవుడు. అన్న ఆత్మను రక్షించేసింది. ఏం కావాలి ఆవిడికి? జక్కయ్య ఏమైపోయాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. అయితే అయింది, కానీ లంచగొండ అయితే అయ్యాడు. కానీ ఎప్పుడైతే వాక్యం వచ్చిందో, అతనిలో క్రియ చేసిందో, లంచగొండి తనమంతా పోయి వాక్యానుకూలుడైపోయి అబ్రహాము కుమారుడు. ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడైతే అబ్రహాము రొమ్మునుంటాడు మహిమలో. అవునా? అందుకే కదా మత్తయి సువార్తలో వేశ్యలు అనబడిన వాళ్ళు, పాపాత్ములు అనుకున్న వాళ్ళు,
బాప్తిసమిచ్చి యోహాను ద్వారా విడుదలైన వాక్యాన్ని గైకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా పరలోకంలో వెళ్ళి కూర్చున్నారు. ఏం నమ్ముకుని? వాళ్ళ ద్వారా విడుదలైన వాక్యం. హల్లెలూయా. దేవుడు చెప్పింది కూడా అదే. విడుదలైనటువంటి వాక్యాన్ని నమ్ముకున్న వాక్యములో ఎవరైతే నిలబడతారో వాళ్ళని మహిమలోనికి చేర్చుకో ప్రభువా అని తండ్రికి ఆదిలో విజ్ఞాపన చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాక్యాన్ని దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. ఎన్నటికీ వాక్యం కొరకు మనం ఎగిరిపడదాం, సహవాసముగా కూడుకొనుటకు మనం ఆరాట పడదాం, ఆతృత పడదాం. ఏ వాక్యము కొరకు ప్రభువా నన్ను సిద్ధపరిచావో నాకు ఆ వాక్యాన్ని ఇవ్వి ప్రభువా. హల్లెలూయా. ఆ వాక్యాన్ని ఇమ్మని అడుగుదాం. అందుకే ప్రభువు వెతికితే దొరికే దేవుడండి ఆయన. నేను ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చుంటాను, వచ్చే ప్రభువా అంటే వచ్చేసేవాడు కాదు దేవుడు. ఈ రోజున ఎంతమంది లేరండి ఇళ్ళల్లో? అలాగంటే కోపం వచ్చేద్దు. కానీ నా మీద కోపం వచ్చినా పర్లేదు, ఆరాట వచ్చినా పర్లేదు, ఆవేశం వచ్చినా పర్లేదు, మీదకి వచ్చి గొడవ పెట్టేసుకున్నా పర్లేదు, తెగించేసాను నేను. నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్న, బల్లలు బద్దలైపోయేలా చెప్తున్నా, కడుపులో పేగులు కదిలిపోయేలా చెప్తున్నా, స్వరం అంతా పిగిలిపోయేలాగా చెప్తున్నా, దొన్నపోతు మీద వర్షం కురిసినట్టు, చెవిటోడు ముందా శంఖం ఊదినట్టు. ప్రభువు ఊరికే ఉద్దేశించలేదండి. వాక్యాన్ని నమ్ముకుంటే బాగుపడతారు, సహవాసముగా కూడుకుంటే ధన్యులవుతారు. లేకపోతే ప్రభువు ఏమంటున్నారు తెలుసా? చివరి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ మాటన్నా మనం ఏం చేయాలి? అన్నటికీ మర్చిపోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుతాం, జాగ్రత్తగా వినండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. అంటే కొందరు ఏం చేస్తున్నారంట? మీరందరూ మానుకున్నారా, మానుకోలేదా? బాధేస్తుంది. వాళ్ళు వచ్చారండి, గట్టి చెప్పండి. మానుకున్న వాళ్ళు మీ మీద దెబ్బలాడికి వచ్చారు. సీసీ కెమెరా ఏమీ లేదు, లైవ్లో చూస్తలేదు, మనం చెప్పండి పర్లేదు. మానుకున్నారా? చూడండి ప్రభు ప్రసన్నత ఎంత దూపల్లాగా, అసలు ఆదురుడు అంతవరకు ఇంకా ఎక్కువైపోతుంది కానీ అస్సలు తగ్గట్లేదు. చూడండి ఎంత అనుభవిస్తున్నారు. ఎక్కడున్నారు మీరు? ప్రసన్నతలు ఉన్నారు. ఆ మహిమ అక్కడ ఇంకా చనిపోకుండా నా మహిమను మనం అనుభవిస్తున్నాం, ఆ పరలోకాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇదిగో మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఇక్కడి నుంచి అక్కడ వరకు మందిరము ధూపముతో నిండి ఉన్నది అంటాడు యెషయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఎంత గొప్ప ప్రసన్నతలో ఉన్నామండి. చూడండి, కొందరు మానుకున్నట్టుగా 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పకొను వలనని ఆలోచింతుము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఎకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును. నరకానికంటే ఎక్కువైన దండన ఏది లేదు, అదే ఇక్కడ చెప్తున్నాడు. ఎంత ఎక్కువైన దండన కంటే నరకానికి పాత్రుడు. 31. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. 37. ఇది ఇక కాలము బహు కొంచెమే ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకొచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. అంటే మన నరకానికి వెళ్ళిపోవడానికి వెనుక తీయవారం కాదు, మనం పరలోకానికి వెళ్ళడానికి, మన ఆత్మ రక్షించుకోవడానికి మనము సహవాసముగా కూడుకోవాలి. ఇది అర్థం. ఇటు కృపలో దేవుడు మన అందరినీ నడిపించునుగాక. ఈ కృపలో లేని వారిని కూడా ప్రభు కృపలో నిలబెట్టునుగాక, సార్వత్రిక సంఘం అంతటిని. ఆమేన్.